నార్మల్ డెలివరీ అయ్యాక రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని మనం 24 అవర్స్లో డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు. అంటే ఒక రోజు అబ్జర్వేషన్కి పెట్టుకుని వెంటనే డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇందులో నార్మల్ డెలివరీలో కొంతమంది కుట్లు పడతాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి కింద ఆ వెజైనా స్పేస్ ఏదైతే ఉందో, బర్త్ కెనాల్ అంటాం మనం నార్మల్ టర్మ్లో, ఆ స్పేస్ ఏదైతే ఉందో బేబీ తల రావడానికి ఉన్న స్పేస్ కొంచెం ఫస్ట్ కాన్పులో తక్కువ ఉంటుంది. సో కాబట్టి డెలివరీ టైంలో కొంచెం మదర్కి హెల్ప్ చేయడం కోసమని కింద కట్ చేసి వాటిని స్టిచెస్ వేస్తాం మనం. అప్పుడప్పుడు మదర్ బాగానే పుష్ చేస్తుంది, వచ్చేస్తుంది బేబీ అన్నప్పుడు కట్ కూడా ఇవ్వక్కర్లేదు, న్యాచురల్గానే అప్పుడప్పుడు టేర్ అవుతుంది, అది సూచర్స్ పడతాయి. అదే ఒకసారి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు లేదా 2-3 సార్లు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఆ వెజైనా లాక్సిటీ ఉంటుంది, అంటే కొంచెం స్ట్రెచ్ అయి ఉంటుంది ముందు డెలివరీ అవ్వడం వల్ల. సో వాళ్ళకి ఆ కింద కుట్లేయకుండా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుట్లు అవసరం పడకపోవడం, కట్ చేయాల్సిన అవసరం పడకపోవడం, దానికందుకు అదే డెలివరీ అయిపోతుంది. ఏమైనా చిన్న టేర్ ఉంటే స్టిచ్ వేయాల్సి ఉంటుంది. సో ఈ కుట్లు పడిన వాళ్ళు కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. ఆ కుట్లు మానడానికి ఒక 2 వీక్స్ అలా పట్టచ్చు, 2 to 3 వీక్స్. కుట్లు అస్సలు పడని వాళ్ళకి మంచిగా అయిపోతుంది.